హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ వీడియో వచ్చేసి యూట్యూబ్లో ఎక్కువగా కనిపిస్తున్న బాయిల్ ఎగ్తోనే ఆమ్లెట్. అయితే నేను కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశాను. మొదటగా బౌల్లో 2 ఎగ్స్ పలగొట్టి వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పాలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత కడాయి వేడైన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని ఉడకబెట్టిన గుడ్లలో నుంచి మనం ఎల్లో తీసి పక్కన పెట్టి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేయాలి. అది వేడైన తర్వాత ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న మిశ్రమాన్ని వేయాలి ఎగ్స్ది. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి 2 మినిట్స్ ఉంచేయాలి. ఎందుకంటే కొద్దిగా పైన కూడా టేస్ట్ బాగా వస్తుంది. కారం ఉప్పు తగులుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంటుంది కదా, అందుకే నేను కొద్దిగా పైన కూడా వేశాను. చాలా బాగా వచ్చింది ఆమ్లెట్. అయితే డిఫరెంట్గా అన్నది ఏంటంటే నాకు ఎల్లో నచ్చదు, కాబట్టి ఎల్లో తీసేసి ఉడకబెట్టిన గుడ్లను చిన్న చిన్న పీసెస్ లాగా వేసి ఆమ్లెట్ చేసిన. చాలా బాగుంది. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. మీలో ఎవరికన్నా ఎల్లో నచ్చని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. పాలు వేయడం వల్ల ఆమ్లెట్ కూడా చాలా ఫ్లఫీగా వచ్చింది. చూడండి ఎలా ఉంది, చాలా బాగుంది కదా. చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.